హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సదానందం. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన జలపాతాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ జలపాతం ఉన్నట్లుగా ఇంతవరకైతే ఎవ్వరికి కూడా తెలియదు. మేమే మొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. ఇది ఎక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత komurambheem ఆసిఫాబాద్ జిల్లాలోని కరిమరి మండలంలోని జోడేఘాట్ దగ్గరలోని బాబేజరే అనే ప్రాంతానికి సమీపాన ఉన్న అడవుల్లో ఈ జలపాతాన్ని అయితే కనుక్కోవడం జరిగింది. ఇంతవరకైతే ఈ అడవికి సమీపాన ఉన్న ప్రజలకు తప్ప ఈ జలపాతం ఉన్నట్లుగా ఎవ్వరికి కూడా తెలియదు. ఇంత పెద్ద జలపాతం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే లేదు. మేము నిజంగా చెప్తున్నాము, మేమైతే చాలా కష్టపడ్డాం. అడవి గుండా 2 కిలోమీటర్లు నడిచి ఒక ఎత్తైన కొండ మీద నుండి కిందికి దిగి ఈ జలపాతాన్ని అయితే చిత్రీకరించడం జరిగింది. మన వ్యూవర్స్ కు చూపించాలనే పట్టుదలతోనే చాలా కష్టపడైతే ఈ జలపాతాన్ని వీడియో తీయడం జరిగింది. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకొని మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నా ప్రతి వీడియో మీకు వస్తుంది. పూర్తి వీడియో చూడండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సమయం ఉదయం 6 అవుతుంది. వరంగల్ నుండి స్టార్ట్ అయ్యాము. కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ వరకైతే వచ్చినాం. ఇక్కడ నుండి జలపాతం సుమారుగా 250 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. మనకు మధ్యలో కరీంనగర్, పెద్దపల్లి, గోదావరికని, మంచిర్యాల, ఆసిఫాబాద్ అయితే వస్తాయి. సుమారుగా 4-5 గంటలు అయితే పట్టవచ్చు. ఇప్పుడే వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ అయితే దాటుతున్నాం. మనకు ముందు కనిపిస్తున్నది మంచిర్యాల బైపాస్ రోడ్డు. స్ట్రేట్ గా వెళ్తే మంచిర్యాల సిటీలోకి వెళ్తుంది. మనం బైపాస్ హైవే మీదుగా వెళ్తున్నాము. దీన్ని గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు. ఇది నాగ్పూర్ నుండి చంద్రపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకైతే ఉంటుంది. కాకపోతే చంద్రపూర్ నుండి మంచిర్యాల వరకే కంప్లీట్ అయింది. ఇంకా మిగతా వరకు కావాల్సి ఉంది. మనం లెఫ్ట్కి వెళ్తే ఆసిఫాబాద్ టౌన్లోకి వెళ్తుంది. మనం బైపాస్ మీదుగా స్ట్రేట్గా వెళ్ళి కెరమెరి రూట్లో వెళ్ళాలి. మనం ఇప్పుడు ఆసిఫాబాద్ టౌన్లోనే ఉన్నాము. ఇదే కెరమెరి ఉట్నూరు రూటు. ఇక్కడ నుండి జలపాతం సుమారుగా 40 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇదే జోడేఘాట్ క్రాస్ రోడ్డు. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రేట్గా వెళ్తే కెరమెరి ఉట్నూరు వస్తుంది. ఇక్కడి నుండి బాబేజరే జలపాతం సుమారుగా 12 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ చిన్న గ్రామమే బాబేజరే గ్రామం. ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలోనే మనం వెళ్తున్న జలపాతం ఉంటుంది. ఇక్కడ నుండి జోడేఘాట్ 12 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. komurambheem పుట్టిన ప్రదేశం కూడా ఇదే. komurambheem పేరు మీదనే ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడింది. మనం ఇక్కడే వెహికల్ పార్క్ చేసుకొని 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. అడవిలోకి వెళ్తున్నాం కాబట్టి వాటర్ మరియు స్నాక్స్ కానీ ఖచ్చితంగా వెంబడి తీసుకెళ్ళాలి. ఇదే గ్రామానికి చెందిన ఈ అబ్బాయి సహకారంతోనే మనం ఇప్పుడు వెళ్తున్నాము. అబ్బాయి పేరు వచ్చేసి ఆనంద్. ఏం పేరు? రఘు. నీ పేరు రఘా? నీ పేరు ఆనంద్. నాతో పాటు వస్తున్న వారిలో నాగేశ్వరరావు సార్, ఆనంద్, పూర్ణచందర్, మనోజ్, నితిన్, రజనీకాంత్, చివరిగా శివ.
ఇక్కడి నుండి అయితే దారి కష్టంగా అయితే ఉండబోతుంది. ఇప్పుడు మనం కొండ మీద నుండి క్రిందికి దిగుతున్నాము. దిగడానికి ఏమాత్రం కూడా దారి అనుకూలంగా లేదు, చాలా కష్టంగానే ఉంది. పైనుండి క్రింది వరకైతే వచ్చాము. మనం ఇప్పుడు నీళ్లకు ఎదురుగా ఒక 1/2 కిలోమీటర్ వరకైతే వెళ్ళాలి. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమాత్రం పొరపాటు చేసినా క్రింద పడే అవకాశం ఉంది. అమ్మయ్య, మొత్తానికైతే జలపాతం వద్దకు చేరుకున్నాం. ఈ జలపాతం మీద మొదటి వీడియో తీస్తున్నందుకు, మన వ్యూవర్స్కి ఈ జలపాతాన్ని చూపిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇదే బాబేఝరి జలపాతం.